తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ఇప్పటి వరకు తెలంగాణకు అడ్వాంటేజ్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల్ని ఏపీ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ బ్యూరోక్రాట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేరళ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి కృష్ణతేజ అనే అధికారిని ఏపీకి డిప్యుటేషన్ మీద రప్పించుకున్నారు చంద్రబాబు. అలాగే తెలంగాణలో గత 10 ఏళ్లలో ఐటీ పరిశ్రమల శాఖల్లో కీలకంగా పనిచేసినటువంటి జయేష్ రంజన్ని కూడా ఇప్పుడు ఏపీకి లాగేందుకు చంద్రబాబు పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్ల మీద చంద్రబాబు ఎందుకు ఫోకస్ చేశారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమల శాఖలను ఒక గాడిన పెట్టేందుకు, ఒక దారికి తెచ్చేందుకు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు అయితేనే కరెక్ట్ అనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయనకు ఒక పెద్ద బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయనకు ఏం కావాలంటే అది మీకు కావాలంటే కేంద్రంతోనూ ఈ విషయంలో తాను మాట్లాడతానని, అన్ని విధాలుగా సాయం చేస్తానని, ఏపీకి రావాలని జయేష్ రంజన్ని బాబు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో జయేష్ రంజన్ ఎంత కీలకంగా పనిచేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. కేటీఆర్ దావోస్ వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ఇంకెక్కడైనా ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నా జయేష్ రంజన్ హంగామా కనిపించేది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే జయేష్ రంజన్ని సైలెంట్గా సైడ్ చేయడం మొదలైంది. ఇందుకు మంత్రి కేటీఆర్తో ఆయన సన్నిహితంగా ఉన్నారనో, లేక గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనో కారణమో ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని మాత్రం ఒక సైడ్ చేసేశారు. ఇప్పుడు ఆ జయేష్ రంజన్ హడావిడి అసలు ఎక్కడా కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన జయేష్ రంజన్ ఇప్పుడు తెలంగాణ లూప్ లైన్లో ఉన్నారు. ఆయన్ని పూర్తిగా సైడ్ చేయడం జరిగింది. అయితే అలాంటి అధికారుల్ని ఏపీ కోసం వాడుకోవాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే జయేష్ రంజన్కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ఏది అడిగితే అది ఇస్తానని చెప్పారు. కావాలంటే ఈ డిప్యుటేషన్ విషయంలో కేంద్రంతోనూ తాను మాట్లాడతానని, అన్ని విధాలుగా సాయం చేస్తానని చెప్పి ఆయనకు చెప్పినట్లు తెలుస్తుంది. జయేష్ రంజన్ ఒక్కడే కాదు, జయేష్ రంజన్ లాంటి చాలామంది అధికారుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారనో, గత మంత్రితో సన్నిహితంగా ఉన్నారనో కారణాలతోటి వాళ్ళందరినీ సైడ్ చేశారు. చాలామంది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి చాలామంది ఐఏఎస్ అధికారులని ఇప్పుడు పక్కన పెట్టేశారు. దాంతో వాళ్ళంతా ఒట్టి చేతులతో ఖాళీగా మిగిలిపోయారు. ఇప్పుడు అంటే చేయడానికి ఎలాంటి పనులు లేక ఖాళీగా మిగిలిపోయారు, అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జయేష్ రంజన్ని ఏపీకి ఆహ్వానించడం అనేది బ్యూరోక్రాట్ వర్గాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికోసం అంటే చంద్రబాబు అడిగితే కేంద్రం కూడా కాదని లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేంద్రంలోనూ బీజేపీలోనూ బాబు ఇప్పుడు కీలకంగా ఉన్నారు. అంటే ఆంధ్రాకు నిధులు కానీ ఇతర విషయాల్లో కానీ ఇప్పుడు వెంటనే సాయం చేయలేకపోయినా ఇలాంటి డిప్యుటేషన్లు అధికారుల విషయంలో మాత్రం కేంద్రం వెంటనే స్పందిస్తుంది. ముఖ్యంగా అమిత్ షా దగ్గర చంద్రబాబుకు ఉన్నటువంటి పలుకుబడి ఈ విషయంలో బలంగా పనిచేస్తుందని చెప్పాలి. ఒకవేళ ఇదే గనక జరిగితే, ఏదైతే జయేష్ రంజన్ లాంటి అధికారులు ఒక 2-3 గనక ఏపీకి వెళ్ళిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనో, లేదంటే చంద్రబాబే దెబ్బ కొట్టడం మొదలుపెట్టాడనో, ఇక రాజకీయంగానూ చంద్రబాబు విషయంలో రేవంత్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. 2-3 అధికారులు కనుక ఏపీకి డిప్యుటేషన్ మీద బదిలీ అయితే తెలంగాణకు బ్యూరోక్రసీ విషయంలోనూ, అడ్మినిస్ట్రేషన్ విషయంలోనూ పెద్ద దెబ్బ పడే అవకాశం మాత్రం లేకపోలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.